5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన రాష్ట్ర బీజేపీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బెంగాల్లో కమలం వికాసం ఖాయమని అంటున్నారు. అక్కడ గెలిస్తే దాని ప్రభావం దేశ రాజకీయాలపై ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణలోనూ అధికారం వచ్చే అవకాశాలు కూడా మెరుగుపడతాయని అనుకుంటున్నారు. అయితే నేతల మధ్య విభేదాలు మాత్రం పార్టీకి నష్టాన్ని కలిగిస్తున్నాయని బీజేపీ క్యాడర్లో చర్చ నడుస్తోంది. ఎక్కడ ఎన్నికలు ఉంటే బీజేపీలోని పెద్దలు అక్కడ వాలిపోతారు. పార్టీ గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తారు. పార్టీ క్యాడర్లో భరోసా నింపుతారు. పార్టీకి ఊపు తీసుకొస్తారు. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. ప్రధానంగా మోదీ, అమిత్ షా అన్నీ తానే వ్యవహరించారు. తామే పోటీ చేస్తున్నట్టుగా తిరిగారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని బీజేపీ హైకమాండ్ చెబుతోంది. దీనికోసం ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. కానీ రాష్ట్ర పార్టీ నేతల తీరు కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది. లీడర్ల మధ్య విభేదాలు పార్టీ ఎదుగుదలకు ఆటంకంగా మారుతుందని చర్చించుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయంటున్నారు కార్యకర్తలు. నేతలు ఒకరిపై ఒకరు ఢిల్లీకి ఫిర్యాదులు చేసుకోవటం పార్టీకి నష్టం కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా తీరును చూసి రాష్ట్ర నేతలు మారాలంటున్నారు బీజేపీ కార్యకర్తలు. ఈగోలు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చంటున్నారు. మరోవైపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర బీజేపీలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ పైనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు. అక్కడ గెలిస్తే ఆ ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుందని రాష్ట్ర నేతలు అనుకుంటున్నారు. అస్సాం, పుదుచ్చేరిలో పార్టీ మళ్లీ అధికారం కైవసం చేసుకుంటుందని, తమిళనాడులో ఎన్డీఏ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని, కేరళలో ఓట్ల శాతం ఎక్కువగా పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ నేతలు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో తాము తిరిగిన చోట ఫలితాలు ఎలా వస్తాయని ఆరా తీస్తున్నారు. బెంగాల్ ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ బన్సాల్ తెలంగాణ బాధ్యతలు కూడా చూస్తున్నారు. దీంతో ఆ ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.